ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 22, 23 వచనాలు చదువుతాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22, 23 వచనాలు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగను. 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా. ఇశ్రాయేలీలు ఈ కీర్తన పాడిన తర్వాత మారాకు వచ్చారు. మారాకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. వారు షూరు అరణ్యంలో 3 దినాలు నడిచారు. ఆ తర్వాత మారాలోనికి వచ్చారు. క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు. కొన్నిసార్లు సమస్యలు, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అపొస్తలులు ఏమన్నారు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. అపొస్తలుల కార్యములు 14:22. కీర్తన 34లో 19లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని చదువుతాం. కాబట్టి షూరు అరణ్యంలో వారు ప్రయాణం చేసినట్లు మనం చూస్తున్నాం. ఇది ఐగుప్తు దేశానికి ఈశాన్యంగా ఉన్నటువంటి ఒక అడవి ప్రదేశం. షూరు అంటే గోడ అని అర్థం. ఇక్కడే దేవుని దూత హాగరుకు కనబడ్డారు. దీని సమీపంలోనే అబ్రహాము గుడారం వేసినట్లు మనం చదువుతాం ఆదికాండం 20వ అధ్యాయంలో. ఇది ఇష్మాయేలీల సరిహద్దుల్లో ఉంది. ఐగుప్తీయులు ఇంకా శత్రువులు వారి మీదకు రాకుండా ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు కట్టిన గోడ అని ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. ఇశ్రాయేలీలు అరణ్యం గుండా 3 దినాలు ప్రయాణం చేశారు. తర్వాత వాళ్ళు మారాకు చేరారు. ఈ మారా ఎక్కడ ఉందో ఖచ్చితంగా మనకు చెప్పలేము. ఇశ్రాయేలీలు మారాకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. నీళ్లు చేదుగా ఉన్నందుచేత వాళ్ళు త్రాగలేకపోయారు. దేవుని పిల్లలకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. అయితే ఆ ఆపదల్లో, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో వాళ్ళు ప్రార్థించాలి. కానీ ఇక్కడ వీళ్ళు ప్రార్థించినట్టు లేదు. వీళ్ళు సణుక్కుంటున్నారంట. 24వ వచనంలో మనం చదివాం కదా. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుక్కున్నారు. సణగడం మంచిది కాదు. సణగడం మంచిది కాదు. దేవుని పిల్లలు సణక్కూడదు. యాకోబు పత్రిక 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణగకుడి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఆలోచన చేయండి, వీళ్ళ దేవుని యొక్క అద్భుత కార్యాలని కన్నులారా చూసిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ మొరపెట్టడానికి బదులుగా, ప్రార్థన చేయడానికి బదులుగా సణుగుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం. ఐగుప్తు దేశంలో ప్రభువు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అవన్నీ వాళ్ళకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేయడం కన్నులారా చూశారు. ఆరిన నేల మీద వారిని నడిపించిన తీరును, శత్రువులందరినీ ఆయన ఏ రీతిగా హతమార్చారో అవన్నీ చూశారు వాళ్ళు. కానీ ఇక్కడ ప్రార్థన చేయవలసింది బదులు సణుగుతూ ఉన్నారు. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. ఇలా సణగడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం. దేవుని అద్భుత కార్యాలని, దేవుణ్ణి నమ్మనటువంటి అవిశ్వాసం వాళ్ళలో ఇంకా ఉంది. 106వ కీర్తన 106. 24-25 వచనాలు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. 12వ వచనం నుంచి చూస్తే 106వ కీర్తన 12 నుంచి. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. నమ్మినప్పుడేమో స్తుతించారు, నమ్మనప్పుడు సణుక్కున్నారు. మనం కూడా దేవుని మాటలు నమ్మామనుకోండి, స్తుతిస్తాం. నమ్మిక లేకపోతే సణుక్కుంటాం. కాబట్టి విశ్వాస జీవితం ఎప్పుడు కూడా మధురంగా ఉండదండి. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు, ఇలాంటి చేదు అనుభవాలతో కొన్ని సందర్భాల్లో మనం నడుచుకోవాల్సి వస్తుంది. అయితే దేవుని పిల్లలు ఇలాంటి శ్రమల్లో ప్రభుకు మొర్రపెట్టాలి. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం శ్రమల్లో విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలో మనం కూడా ఏం చేయాలి? విధేయులం అవ్వాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ప్రభు ఏం చేస్తారట? బాధలో, శ్రమలో వారిని విధేయులుగా మారుస్తారు. మస్టు కలిగినటువంటి బంగారాన్ని అగ్నిలో వేస్తే ఏ విధంగా అయితే మస్టు పోయి మేలిం బంగారం అవుతుందో, అలాగే శ్రమలు అనుభవించినటువంటి మనలో ఉన్నటువంటి పాపం, అపవిత్రత పోయి దేవుని స్వరూపం మన యందు ఏర్పడి ఆ ప్రభువు వాడుకొనుటకు తగిన సాధనాలుగా మనం ఉంటాం. కాబట్టి శ్రమలు మన మేలు కొరకే వస్తాయి. 119వ కీర్తన రాసిన భక్తుడు ఏమన్నారు? 71లో, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటారు. నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు
శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది అంటారు. కాబట్టి శ్రమలు మన మేలు కొరకే వస్తాయి. శ్రమలు మన మేలు కొరకే వస్తాయి. మనం కూడా శిక్షించబడేది, శ్రమపరచబడేది ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలు పొందేటట్లుగా ప్రభు మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తారు. అయితే శ్రమలో మనం చేయాల్సింది ఏంటంటే సనగడం కాదు, ప్రార్థించాలి, శ్రమల్లో ఆనందించాలి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. అయితే ఇక్కడ మోషే మీద వీళ్ళు సణుగుతూ ఉన్నారు. శ్రమల్లో నాయకుల మీద సణగడం అనేది అవివేకం. మోషే ఏం చేయగలడు? అయితే మోషే ఏం చేస్తున్నాడు చూడండి 25వ వచనంలో. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. యెహోవాకు మొర్ర పెట్టెను. మోషే చక్కటి నాయకుడు, ఎంతో చక్కటి మాదిరి కలిగినటువంటి నాయకుడు అనమాట. వాళ్ళ మీద కోప్పడకుండా దేవునికి మొరపెడతా ఉన్నాడు. అప్పుడు ప్రభు 25వ వచనంలో అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ఈ చెట్టు ప్రభువును సూచిస్తూ ఉంది. ఈ చెట్టు ప్రభువును సూచిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు ప్రభు చెట్టుతో పోల్చబడ్డారు. యెషయా 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. లేత మొక్కవలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె. యేసుక్రీస్తు ప్రభువును గురించి, ఆయన శిలువ శ్రమల గురించి ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు రాసినటువంటి అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. అందుకే లూకాసు వార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు సహోదరులందరూ ఏడుస్తూ ఉంటే వారిని ధైర్యపరుస్తూ, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెబుతూ, ఇదిగో పచ్చి మ్రానుకే వాళ్ళు ఎలా చేశారు అంటే ఎండిన దానికి ఏమి చేస్తారో కదా అంటారు. వాళ్ళు పచ్చి మానుకి ఎలా చేశారంటే ఎండిన దాన్ని ఏం చేస్తారో కదా అంటారు. పచ్చి మాను ప్రభువైన యేసుక్రీస్తు, ఎండిన మాను యోధా జనాంగం. ఇంకా ఈ చెట్టు సిలువను సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి సిలువ శ్రమలను సూచిస్తూ ఉంది. అదే మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది గలతీ పత్రికలో. కాబట్టి ఈ చెట్టు కొమ్మ ఆ నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు మధురములైనట్టు యేసుక్రీస్తు అనేటువంటి ఈయన మన హృదయాల్లోకి వస్తే మన జీవితాల్లో ఉన్న మారా అనుభవం పోయి మధురమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. మన జీవితాల్లో ఉన్న చేదును ఆయన మధురంగా మార్చే దేవుడు. మధురంగా మార్చే దేవుడు. ఇక్కడ జలము, ఇక్కడ జలము మానవుల్ని సూచిస్తూ ఉంది, జనాంగాల్ని సూచిస్తూ ఉంది. మనం ఇంతకుముందు చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. ఈనాటి జనాంగాలు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు పాపము అనే చేదుతో నింపబడి ఉన్నారు. అయితే సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఒక మానవుల్లో ఉన్నటువంటి దుష్టత్వం అనే చేదు మధురంగా చేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం
మారా లాంటి జీవితాలని మధురంగా మార్చగలిగేటువంటి శక్తి కలిగినది. కాబట్టి వాళ్ళ యొక్క సణుగే మనం చేదు అని చెప్పొచ్చు. అయితే దాన్ని మధురంగా మార్చే దేవుడు మన ప్రభు. నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. భర్తను బిడ్డలిద్దరిని పోగొట్టుకుంది. మళ్ళా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేం ఊరి ప్రజలు ఆమెను చూసి, ఈమె నయోమి కదా అన్నారు. ఆమె అంది, నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అంది. మారా అనండి అంది. ఆలోచన చేయండి. అయితే మధురంగా ఉన్న తన జీవితం అవిధేయతను బట్టి మారాగా మార్చబడింది. మారాగా ఉన్న తన జీవితం మళ్ళీ తిరిగి బెత్లెహేములోనికి వచ్చినప్పుడు మధురంగా మార్చబడింది. ఆమె దుఃఖానికి కారణం ఆమె భర్త కుమారులు మరణించడం. వాళ్ళ మరణానికి కారణం ఆమె మోయాబు దేశానికి వెళ్ళడం. అయితే ఇప్పుడు అవిధేయతను సరిచేసుకుంది. మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. అప్పుడే ఆమె మధురంగా మార్చబడింది. మోయాబు లోకాన్ని సూచిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే లోకం యొక్క ఆకర్షణ, లోకంలో ఉండేటువంటి ఆ శక్తి మనల్ని వశీకరించుకుంటుంది. మనం ఎప్పుడైతే లోకానికి, పాపానికి లొంగిపోతామో మన స్థితి మారాను పోలినట్లు అయిపోతుంది. అయితే నయోమి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె స్థితి మధురంగా మార్చబడింది. అలాగే ఒక పాపి సిలువ దగ్గరికి ఎప్పుడు వస్తాడో అప్పుడు అతని జీవితం మధురంగా మార్చబడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపి అని తీపి చేదుని ఎంచుకున్న వారికి శ్రమ. ఇక్కడ కీడు మేలు, చేదు తీపి. అయితే మన ప్రభువు కీడును మేలుగా మార్చేవాడు. మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే మనలో ఈ మార్పు వస్తుంది. ఇక్కడ తీపి చేదు, కీడు మేలు అంటున్నాడు. చేదేమో కీడుకు పోల్చబడింది, తీపేమో మేలుకు పోల్చబడింది. కాబట్టి మనం సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుంటేనే మనలో మార్పు వస్తుంది. మనలో మార్పు, మనలో ఉన్న కీడు మేలుగా మార్చబడుతుంది. మనలో ఉన్న చేదు మధురంగా మార్చబడుతుంది. మనం సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు మాత్రమే. సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు మాత్రమే. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉంటుందో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలు కొరకే ఉద్దేశించాడు అంటారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే దావీదు బెత్షెబాతో ఉండడం కీడు, కానీ బెత్షెబాకు సొలొమోను జన్మించడం మేలుగా కనబడుతుంది. దావీదు ఎప్పుడైతే తన విధేయతను ఒప్పుకున్నాడో, దేవుని సన్నిధిలో దీనుడై విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడో, అప్పుడే ఆ చేదును దేవుడు మధురంగా మార్చేశాడు. ఇంకా ఇర్మియా గ్రంథం ఒకసారి చదివితే మనం
ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. మనమేళ కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములకు పోదము, అక్కడనే చచ్చిపోదాం రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనం పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు. ఆయనకు విరోధముగా మనం పాపము చేశాం కాబట్టి మన దేవుడైన యెహోవా మనకు విష జలము త్రాగిస్తున్నాడు. అంటే ఇది దేవుని ప్రజల మీదకి దేవుడు పంపించిన శిక్షగా మనం చూస్తున్నాం. ఇది చేదు అనుభవం. 15వ వచనం 16వ వచనం చూస్తే, మనం సమాధానం కొరకు కనిపెట్టుకునిచున్నాము కానీ మేలేదియు రాదేను, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. ఎందుకంటే ప్రభు తన ప్రజల మీదకి శిక్ష రప్పించారు. అది చేదు అన్నమాట, చేదు అనుభవం. అయితే వారు చెర నుంచి విడుదల పొందడం అనేది మధురాన్ని సూచిస్తూ ఉంది. 29వ అధ్యాయంలో చూస్తే ఇర్మియా గ్రంథం 29 10వ వచనం నుంచి, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలంలోకి మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. 70 సంవత్సరాల చెరలోకి పంపడం మారా అనుభవం. అయితే తిరిగి వారిని విడిపించడం మధురం అన్నమాట. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు చేసిన పాప ఫలితంగా ప్రభు వాళ్ళకి విషజలాన్ని త్రాగించారు. ఇంకా మనం మరొక సందర్భాన్ని చూస్తే రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 19వ వచనం నుంచి, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవనని కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఎరికో పట్టణానికి వెళ్ళాడు ఎలీషా. ఎరికో పట్టణస్థులు ఎలీషా దగ్గరకు వచ్చారు. అయ్యా, ఈ పట్టణం చాలా రమ్యమైనటువంటి చోట ఉంది. ఈ పట్టణం అయితే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు మంచి కాదు, అందుచేత నీళ్లు మంచి కాదు కాబట్టి భూమి కూడా సారం లేకుండా పోయింది అని ఎలీషాతో చెప్పారు. అప్పుడు ఎలీషా అంటాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండి. వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. అతను నీటి ఓట వద్దకు వెళ్ళి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీనివల్ల మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అన్నాడు. ఇక్కడ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చారు. ఆ ఓటలో వేయబడింది. అవి మధురమైనవి. అందులో ఉన్న మరణం పోయింది. క్రొత్త పాత్ర ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఉప్పు యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తానికి సాదృశ్యం. ఓట మానవ హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపులు, ఉద్దేశాలు.
కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తము మన హృదయాలను కడుగుతుందో మనలో ఉన్నటువంటి మరణం పోయి మనకు జీవం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ క్రొత్త పాత్ర ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఉప్పు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. అందుకే లేవీకాండంలో అర్పించబడిన బలులన్నిటిలో ఉప్పు చేర్చాలి అంటారు. ఉప్పు చేర్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మన జీవితాల్ని మార్చేటువంటి వారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26, 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి ఉప్పు యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉంది. యాకోబులు అంటాడు, యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లను కాయిన అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. కాబట్టి మనకి మధురమైనటువంటి నీళ్లు, మధురమైనటువంటి జీవితం, మధురమైనటువంటి సరైన భక్తి విధానం మనలోనికి ప్రవేశించాలంటే యేసుక్రీస్తు రక్తంలో మన హృదయాలు కడగబడాలి. మనలో ఉన్నటువంటి పాపపు ఓటలోనికి యేసుక్రీస్తు ప్రభు రక్తం వచ్చినప్పుడు మధురంగా మార్చబడతాం. మనలో మరణం పోయి జీవం దొరుకుతుంది, జీవం కలుగుతుంది. ఇంకా మనం చూస్తే మరొక సందర్భంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినట్టు మనం చూస్తున్నాం. నీరు అంటే, జలము అంటే జనాంగాలకి సూచన అని చెప్పుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు నీళ్లను మార్చాడంట. వాటి రంగు మారింది. మొదటిది రంగు మారింది. రెండోది రుచి లేనటువంటి వాటికి రుచి వచ్చింది. అందరూ దాన్ని ఇష్టపడ్డారు. దాని విలువ పెరిగింది. ప్రజలకు అందరికీ తృప్తి కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అక్కడ ఉన్న పెండ్లి కుమారుడికి ఆనందం కలిగింది. దేవునికి మహిమ వచ్చింది. ప్రభు కలగజేసిన మార్పు ద్వారా కలిగిన ఆధిక్యతలు ఎన్నో చూడండి. కాబట్టి మన ప్రియ ప్రభు మన జీవితాలను మార్చేవాడు. వ్యభిచారులను మార్చేవాడు, దొంగలను దొరలుగా మార్చేవాడు, మోసగాండ్రను యథార్థవంతులుగా మార్చేవాడు. కాబట్టి ఈ రీతిగా మారా లాంటి జీవితాలని మధురంగా మార్చగలిగేవాడు మన ప్రభు. కాబట్టి నీ జీవితంలో మారా వంటి చేదు, కష్టం, ఆపద, శ్రమ, బాధ, ఇబ్బంది, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను కూడా మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభువు, మార్చగలిగిన దేవుడు. అందుకే ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా 25వ వచనాన్ని మనం చదివితే, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్ళు మధురములైన. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అక్కడ ప్రభు వారిని పరీక్షించి
అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించాడు అని చదువుతున్నాం. అక్కడ వారిని పరీక్షించాడు. పరీక్ష శ్రమను సూచిస్తూ ఉంది. ఆ శ్రమ వారిని ఒక నూతనమైన స్థితికి తేవడాలనే దేవుడు ఆ శ్రమను పంపించారు. ఇంకా 26వ వచనంలో 4 రకాలైనటువంటి బాధ్యతలను ప్రభు వారి మీద పెట్టాడు. 4 రకాలైనటువంటి బాధ్యతలు. ఏంటది? మొదటిది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. 2, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. 3, ఆయన ఆజ్ఞలకు విధేయులై. 4, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. ఇక్కడ కట్టడలను విధులను నిర్ణయించారట ప్రభు. ఏంటవి? ఏంటి ఆ కట్టడలు విధులు అంటే, మొదటిది, దేవుడైన యెహోవా వాక్కును వాళ్ళు శ్రద్ధగా వినాలంట. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? వాక్యం అంటే చాలామందికి ఎంతో నిర్లక్ష్యం. వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు లేరు చాలామంది. చాలా తక్కువ అన్నమాట. వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు లేరు. అయితే దేవుడైన యెహోవా వాక్కును వాళ్ళు ఎలా వినాలి? మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. 3వది, ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. 4వది, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడవాలి. ఈ 4 విధాలైనటువంటి కట్టడలను ప్రభు వారికి నియమించారు. అప్పుడు ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలు ఏది మీకు రాని అని అంటున్నాడు. కానీ ఇశ్రాయేలీలు ఆయన కట్టడలను మీరినట్టు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా 9, 16, 17 వచనాలు. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయారు. వారు విధేయులగట మనసు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకునక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. నీ మీద తిరుగుబాటు చేశారు. 20, 21 వచనాలు చూస్తే, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఏక మానలేదు, వారి దాహమునకు ఉదకమునిచ్చితివి. నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదు. వాళ్ళు ఆయన కట్టడలను మీరినట్టు మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి. ఇంకా మనం చదువుకున్న 20, 21 వచనాలు మనం చూసిన విషయాలు ఏంటంటే, ప్రభువే వాళ్ళకి రోగం రాకుండా చేశాడు. అందుకే వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదంట. దేవుడు తన ఉపకారాత్మను వరకు ఇచ్చాడు. వాళ్ళు వ్యతిరేకించినా, కట్టడలను గైకొనకపోయినా మన్నాను ఇవ్వడం మానలేదు. వారి దాహానికి నీళ్ళు ఇచ్చారు. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు దేవుడు అద్భుతమైన రీతిలో వారిని పోషించారు. ప్రభువే వాళ్ళకి ఏ రోగం రాకుండా కాపాడారు. అందుకే అంటున్నారు ఆయన, ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను, ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచువాడని నేనే అంటున్నారు. మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు అనేక మంది రోగుల్ని
ఆయన స్వస్థపరిచారు. అనేక మంది రోగులను స్వస్థపరచగలిగే శక్తిని ఆయన సేవకులకు ఇచ్చారు. కాబట్టి దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనదే చేయాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాలి. అప్పుడు ఏ రోగం మీకు రానేను. ఒకవేళ వచ్చినా స్వస్థపరిచేవాడను నేనే, స్వస్థపరిచేవాడను నేనే అంటున్నారు. ఇంకా మనం చూస్తే ఆఖరి వచనం 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. తర్వాత వారు ఎక్కడికి వచ్చారంట? ఏలీమునకు వచ్చారంట. ఏలీమునకు వచ్చారు. ఏలీము అంటే ఒక విధమైనటువంటి వృక్షము. మన జీవిత యాత్రలో ఎల్లప్పుడూ శ్రమలే కాకుండా కొన్నిసార్లు హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉండే స్థితి కూడా ఉంటుంది. ముందు మారా ఉంది, ఆ తర్వాత ప్రభు ఏలీమును ఉంచాడు. వాళ్ళు ఏలీముకి వచ్చినప్పుడు అక్కడ 12 నీటి బొగ్గలు ఉన్నాయంట, 70 ఈత చెట్లు ఉన్నాయంట. 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. ఇవి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. 12 మంది శిష్యుల్ని ఆయన తయారు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. 70 మందిని ఇద్దరిద్దరుగా ఆయా ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి పంపించినట్టు లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలోను 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ఈ 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాళ్ళు ఆ నీళ్లు త్రాగి అక్కడ సేద తీర్చుకున్నారు. ఇక్కడ 12 నీటి బొగ్గలు 12 మంది అపోస్తలులను సూచిస్తూ ఉంది. అలాగే నాడు మనం కూడా అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఆది సంఘస్థుల వల్ల మనం కూడా ఎడతెగక ఉండాలి. ఇక్కడ ఈ ప్రదేశంలో వాళ్ళకి మధురంగా ఉంది, వాళ్ళకి తృప్తినిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ 12 నీటి బొగ్గలు అపోస్తలుల బోధన సూచిస్తూ ఉంది. 70 ఈత చెట్లు, 7 పదులు 70. 10 అనే సంఖ్య పరీక్షను సూచిస్తూ ఉంది. 7 అనేది సంపూర్ణతను సూచిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు మనల్ని పరీక్షించి పరిపూర్ణ స్థితికి తీసుకొస్తారు. ప్రభు మనల్ని పరీక్షించి పరిపూర్ణ స్థితికి తీసుకుని వస్తారు అనే విషయాన్ని మనకి ఈ సందర్భం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి అనుభవంలో మనం ముందుకు కొనసాగాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.